ఇది నా రెండో వారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ అనమాట. సో, ఈసారి నేను, మా హస్బెండ్ అండ్ నా ఫ్రెండ్ వెళ్తున్నాము. సడన్‌గా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి నా ఇయర్ రింగ్స్ క్యూట్‌గా ఉన్నాయి కదా! బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్. ఇది నేను డీమార్ట్‌లో కొనుక్కున్నా. సో, మేము ముగ్గురమే స్టార్ట్ అయ్యాము. మేము 10కి స్టార్ట్ అయ్యామంట. అంటే డిన్నర్ చేసేసి, బాత్ చేసి స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయ్యేటప్పటికి విజయవాడ నుంచి వాడపల్లి 3 అవర్స్ అనమాట బై కార్. సో, 3 అవర్స్ పట్టింది. అక్కడికి వెళ్ళేటప్పటికి జనాలు అప్పటికే దర్శనం ప్రదక్షిణాలు స్టార్ట్ చేశారు. బట్ దర్శనం ఏమిటంటే మనకి 4 ఆర్ 5 టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఈలోపు అందరూ ప్రదక్షిణాలు చేసేసుకొని క్యూ లైన్లో పడుకున్నారనమాట. నార్మల్గా లేదు. అండ్ మీరు కనుక ఎర్లీగా స్టార్ట్ అయితే అక్కడ టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే ఈజీగా మీరు ఆ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఎంత త్వరగా వెళ్ళినా సరే మనం క్యూ లైన్లో 4 ఆర్ 5 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఏంటంటే అప్పటికి జనాలు ఉన్నారు. మీకు నేను ఇదిగోండి మనం వెళ్తున్నప్పుడే కార్లు ముందే వెళ్తున్నారు. మేము అప్పుడే అనుకున్నాము, ఓరి నాయనో ఇప్పుడే వచ్చేసారా జనాలు అని చెప్పి. మళ్ళీ చాలామంది ఉన్నారని. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ మీ అందరికీ తెలుసు అంటే 50 రూపీస్ అనమాట ఫీ. అది పే చేసేసి కార్ పార్కింగ్కి వెళ్ళి పెట్టేటప్పటికి చాలా కార్స్ ఉన్నాయి. మేము ఇంకా నిదానంగా ప్రదక్షిణాలు చేసి తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. ఎవరైనా 7 వీక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీ కోరిక తీరిందా? నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అంటే నడవలేని వాళ్ళు, బాగా వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, నడవలేని వాళ్ళు కానీ చాలా రీజన్స్ ఉంటాయి కదా. వాళ్ళు కూడా పాపం నిదానంగా స్లోగా నడుస్తూ చాలా దూరం నుండి కాలినడక నుంచి కూడా వెళ్తున్నారు. నాకు అదంతా చూసినప్పుడు వాళ్ళు ఏ రీజన్తో ఏ కోరికతో వచ్చారో తెలియదు, కానీ అందరి కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. ఎంత కోరుకుంటే కదా అంత కష్టంలో కూడా వస్తారు అనిపించింది. నాకైతే కాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి. ఇది ఎండ కూడా లేదు, మీరు చూస్తుంటే చీకటితోనే 1 మేము 7 ప్రదక్షిణాస్ చేస్తున్నాము. నాకు అయినా సరే ఎందుకో తెలీదు కాళ్ళు మండిపోయినాయి అనమాట. మేము బయటకి ఎన్నింటికి వచ్చామంటే మేము 1కి రీచ్ అయ్యామని చెప్పాను కదా. 6 అలా 6కి అలా వచ్చినట్టున్నాం బయటికి. 6 or 7 అయినట్టుంది. బయటకు వచ్చి టిఫిన్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి మేము దారిలోనే మా కార్ సర్వీసింగ్కి ఇవ్వాల్సి వచ్చి, యాక్చువల్గా సర్వీసింగ్ అవ్వకపోయినా కార్ తీసేసుకొని వెళ్ళాము. సో రిటర్న్లో అక్కడ మనకి నిడమలూరులో, విజయవాడకి దగ్గరలో నిడమలూరులో కార్ ఇచ్చేసి మేము ఆటోలో వచ్చేసాము అనమాట ఇంటికి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక మనకి అక్కడ పులిహోర ఇస్తారు కదా, అక్కడ కూడా అంతే జనాలు అయితే అసలు క్యూనే ఇదిగోండి ఇది మేము దర్శనం బయటకు వచ్చేప్పటికి 6 or 7, 6 అనుకుంటా. అప్పటికి ఎంతమంది ఉన్నారు, సాటర్డే కదా. అది మేము ఏకాదశి ముందు రోజు వెళ్ళామన్నమాట. అసలు నాకు అనిపించింది ఇంకా కొంచెం ఏమంటారు సెక్యూరిటీ కానీ ఆ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి పెద్ద తిరుపతిలో ఎలా అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఉంటాయి కదా, వాళ్ళకి దర్శనం తక్కువ టైంలో వెళ్ళిపోవడం కానీ, అండ్ 1కి వెళ్తే 4 వరకు అలా వెయిట్ చేయకుండా కొంచెం మధ్యలోనే అలో చేసి ఉంచితే బాగుండు అనిపించింది. సో అలాంటి చేంజెస్ అంటే బాగుంది. అండ్ మేము మొక్కలు కొన్నాము. నార్మల్ విజయవాడలో అయితే మనకి గులాబీ మొక్కలు 100 రూపీస్, అక్కడ 30-40. మేమైతే నా ఫ్రెండ్ అదిగోండి బేబీ పింక్ గులాబీ మొక్క కొనుక్కుంది, రోజ్ ఫ్లవర్ ప్లాంట్. మేమైతే బొండుమల్లి ఒకటి అండ్ స్నేక్ ప్లాంట్, ఇంకొకటి ఏదో కొన్నాము, నాకు అదిగోండి 3 కొన్నామన్నమాట. చాలా బాగున్నాయి. నేను కమింగ్ వ్లాగ్స్లో కూడా చూపిస్తాను. నేను నెక్స్ట్ విజిట్ కూడా వెళ్ళినప్పుడు చూపిస్తే. ఇక్కడ కూరగాయలు అని చెప్పి చాలా చాలా అమ్ముతున్నారు. మీకు ఇంకొకటి తెలుసా, ఇక్కడ నేనైతే చెప్తాను మీరు బయటే పువ్వులు అవన్నీ కొనుక్కొని రండి, ఇక్కడైతే కొనొద్దు అని చెప్తాను. ఎందుకు అంటే మూర కనకాంబరం పువ్వులు 50 రూపీస్ అంట, మల్లెపూలకు కూడా అంత రేట్ లేదు. అసలు దారుణంగా చెప్తున్నారు. సో మీరు బెటర్ బయటకు కొనుక్కోండి. కొన్ని చీప్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. నేనైతే పూతరేకులు అండ్ కొన్ని కొన్నాను, అవి మీకు నెక్స్ట్ షార్ట్స్లో షేర్ చేస్తాను. ఇది మేము ఈ టైంకి అయిందనమాట. ఇదిగోండి తెల్లవారిపోయింది. సో జనాలు ఇంకా వెళ్తూనే ఉన్నారు.
మీరు కనుక ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటే మీరు ముందే ఫిక్స్ అయిపోండి. ముందే ఆన్లైన్లో టికెట్ తీసుకుని వెళ్ళాలంటే టికెట్ తీసేసుకోవడము అండ్ పువ్వులు అలాంటివన్నీ మనం ఇంటి దగ్గర కొనుక్కొని వెళ్ళడమే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను అక్కడ ఏమేమి తీసుకున్నాను అంటే లడ్డు, మామిడి తాండ్ర అండ్ ఆత్రేయపురం పూతరేకులు తీసుకున్నాం అనమాట. చాలా బాగుంటాయి టేస్టు. నాకు తాండ్ర అంటే చాలా ఇష్టము. అది నేను షార్ట్లో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. మాటలు. టేక్ కేర్. బాయ్.